నిజామాబాద్ రూరల్ మండల్ మల్లారం గ్రామం విలేజ్. నా పేరు జె రమేష్, జిల్లా డిసిసి డెలిగేట్. ఈరోజు ఈ ప్రెస్ చట్టం ఛానల్ ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అనేకమైన అభివృద్ధి బాటలో నడవడం జరుగుతూ ఉంటుంది. ఎమ్మెల్యే గారు రేకులపల్లి భూపతి రెడ్డి రూరల్ అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఉన్నాడు. అభివృద్ధి పనులు అనేక విధాలా చేపడుతూ ఉంటున్నారు. అనేకమైన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇతర కుల సంఘాలకు అభివృద్ధి పనులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, అలాగే పింఛన్స్ కానీ, అలాగే అభివృద్ధి పనులు ఏదైతే రైతాంగం ఉన్నదో, మన రూరల్ కాన్స్టిట్యూషన్ మొన్న రోజే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చి ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ ప్రేడ్లో మాట చెప్పడం జరిగిందో ఆ మాట ప్రకారము రైతు సోదరులకు ఏదైతే 500 బోనస్ చెప్పబడ్డదో 500 బోనస్ కాంట చేసిన తర్వాత అమౌంట్ పడేటప్పుడే 500 బోనస్ కూడా వారి ఖాతాల్లో పడుతూ ఉంటుంది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాబోతుంది కాబట్టి అనేకమైన అభివృద్ధి పనులలో విద్యారంగము కానీ, ఆయా రోడ్డు ఏదైతే బీటీ రోడ్లు కానీ, ఆర్ఎంబి రోడ్లు కానీ అనేకమైన అభివృద్ధి పనులు చేపడుతూ ఉంటుంది. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూషన్లో ఖానాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళపై కేసులు నమోదు చేయబడ్డది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మా కార్యకర్తల పైన అనేకమైన కేసులు పెట్టబడ్డది. అయినా కానీ మేము పల్లెత్తు మాట అనలే. ఒకటే మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఈరోజు ఖానాపూర్ ప్రాంతంలో ఈ ఖానాపూర్ నుంచి గుండారం ఎక్స్ రోడ్ దాకా మంచి ఆర్ఎంబి రోడ్డుని డాంబర్ రోడ్డు ఆర్ఎంబి రోడ్డుని అభివృద్ధి బాటలో నడిపి ఉన్నారు. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు వారు విద్యారంగంలో అనేకమందిలో ముందుకు సాగుతూ ఉన్నారు. విద్యని అభ్యసించి ముందు అడువడిలో నడుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే విద్యారంగంని అభివృద్ధి బాటలో నడపాలా, విద్యారంగంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమాలు చేపట్టాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ తప్పకుండా రైతులకు చేసిన ఏకైక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నదంటే మాట మీద ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ. కాంగ్రెస్ పెద్దలు ఏదైతే ఈ దేశం కొరకు ప్రాణం పెట్టిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా దేశం కొరకు ప్రాణం పెట్టిన పార్టీ. ఇది పేదల పార్టీ, నిరుపేదల పార్టీ, ఎస్సీ ఎస్టీల పార్టీ. ఇది ఏదైతే ఉన్నదో పేదల పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏదైతే ఉంటుందో మా కాన్స్టిట్యూషన్లో మా ఎమ్మెల్యే గారికి వచ్చిన విధానం 3500 చిల్లర ఇండ్లు మంజూరైనాయి. తప్పకుండా ప్రతి విలేజ్కి 10-15 ఇస్తా అని ఆయన మాటిచ్చాడు. తప్పకుండా తప్పక అభివృద్ధి బాటలో మా ఎమ్మెల్యే గారు నడుపుతారని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాం. ఇంకా ఏదైతే అభివృద్ధి బాటలో ఉన్నాయో డాక్టర్ మహిళా గ్రూప్లో ఏదైతే ఉన్నదో ఆ డాక్టర్ మహిళా గ్రూప్లలో కూడా ఏదైతే పావుల వడ్డీ ఉన్నదో అవన్నీ కూడా మాఫీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పావుల వడ్డీ రిటర్న్ తెప్పించే భాగ్యం
అది కాంగ్రెస్ పార్టీదే అని చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సహకారం చేపడతా ఉంటుందో ఆ ఉచిత బస్సు సహకారం కూడా మహిళలకు ఇవ్వబడుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు ఆధార్ కార్డు చూడగానే టికెట్ కాకుండా తీసుకొని పోతున్న మహిళలు ఇప్పుడు సంతోషంలో ఉన్నారు. గ్యారెంటీలు ఏంటంటే ఉచిత బస్సు ఒకటి, పింఛన్ విషయంలో పింఛన్ ఒకటి, ఇంకొకటి పేదవాళ్ళు కరెంటు బిల్లు కట్టి బాధపడుతూ ఉన్నారని 200 యూనిట్ల కాడికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సహకారము మా ముఖ్యమంత్రి ఆదేశాల వరకు ఇది జరిపించబడుతూ ఉంటుంది. ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కడా కడతలేరు, కరెంటు బిల్లు ఎక్కడా చూసిస్తలేదు. తప్పకుండా 200 యూనిట్లు ఏదైతే దాటుతుందో అది కట్టబడుతూ ఉంటారు. ఏదైతే గ్యాస్ ఉచిత ఏదైతే ఉందో ఆ సబ్సిడీ విషయంలో కూడా గ్యాస్ కూడా 500కే సిలిండర్ అని మాటిచ్చారు. అది తప్పకుండా 500కే సిలిండరు ఇవ్వబోతూ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటి వరకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటున్నాం. ఒకటి అంటారు, ఈ 2 లక్షల రుణమాఫీ కాలేదంటారు. మొన్ననే మంత్రివర్యులు కానీ క్యాబినెట్ కానీ చెప్పడం జరిగింది. డిసెంబర్ లోపు తప్పకుండా 2 లక్షలు ఎవరికైతే ఉన్నదో వారి ఖాతాల్లో జమ చేయబడతారు. కులగణ సర్వే చేపట్టడం జరుగుతూ ఉంటుంది పెద్ద ఎత్తున. ఈ కులగణ సర్వేలో ఎమ్మెల్యే గారిది ఎంతో చొరవ ఉంది, ఎమ్మెల్యే గారి ఎంతో అండాదండలున్నాయి. అలాగే ఎమ్మెల్యే గారి ఎంతో అండాదండలున్నాయి. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇలా పాలు భాగస్తులే. తప్పకుండా ఈ సర్వేలు ఎందుకు చేయబడతా ఉంటుందంటే కులగణన అనే సర్వే బీసీ వర్గం ఎంత ఉంది, ఎస్సీ వర్గం ఎంత ఉంది, ఎస్టీ వర్గం ఎంత ఉంది, మైనార్టీ వర్గం ఎంత ఉన్నదని దాన్ని బట్టి ఆయా పోస్టులలో ఆయా రిజర్వేషన్లో చేయబడుతుంది. కాబట్టి కులగణన అనేది ఏదైతే మా పెద్దలు నిధించముందో మా పెద్దలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ మా సీఎం గారు కానీ అలాగే మహేష్ కుమార్ గారు మా పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. మా ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచి సర్వే ఈ మల్లారం గ్రామంలో జరుగుతూ ఉంది. అందరికీ న్యాయం జరుగుతుందని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాం.